Good evening everyone. Welcome to Saram Sampatrao Education. Myself Venkat. I am the faculty here. Welcome to our brand new series Disha, a free daily mains answer writing series for Telangana Group 1 students. So every day one mains question ni mana analysis cheyabothunam. So question taluka details అనేవి మార్నింగ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తారు అండ్ ఈవినింగ్ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో 7 PM కి ఎక్స్ప్లెనేషన్ సెషన్ని అప్లోడ్ చేస్తాం విత్ PDF యాజ్ వెల్. సో అప్డేట్స్ కోసం మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అందరూ జాయిన్ అవ్వండి, డోంట్ మిస్ ఇట్. సో ఈ రోజు క్వశ్చన్ వచ్చేసరికి ఇండియన్ ఎకానమీలో క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ వన్. సో ఒకసారి క్వశ్చన్ తాలూకా డీటెయిల్స్ చూద్దాం పదండి. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ GNP ఓవర్ GDP ఇన్ అసెసింగ్ ఏ నేషన్స్ ఎకానమిక్ వెల్బీయింగ్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ పాలసీ ఫార్ములేషన్. సో యాక్చువల్గా ఒక కంట్రీ తాలూకా ఎకనామిక్ స్టేటస్ ఎలా ఉంది, లేకపోతే ఆ కంట్రీలో ఉన్న వేరియస్ సెక్టర్స్ లైక్ అగ్రికల్చర్ సెక్టర్ అవ్వచ్చు, సర్వీస్ సెక్టర్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ సెక్టర్ అవ్వచ్చు, ఇవన్నీ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, వాట్ ఆర్ దేర్ కాంట్రిబ్యూషన్స్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి లేకపోతే ఇవన్నీ కంపేర్ చేయడానికి మనకి GNP GDP రెండు పనికొస్తాయి. బట్ ఈ రెండిట్లో ఏది మనకి కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇవ్వచ్చు, దేనికి ఎక్కువగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, GNPనా GDPనా? సో క్వశ్చన్లో ఆడేమడుగుతున్నాడంటే ఎందుకు మనం GDP కంటే GNPని ఎక్కువగా సిగ్నిఫికెంట్గా చూస్తున్నాము, ఎందుకు దీనికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాము, వాట్ ఈస్ ద రీజన్, అది అడుగుతున్నాడు. ఓకేనా? ఒక కంట్రీ తాలూకా ఎకనామిక్ వెల్బీయింగ్ని తెలుసుకోవడానికి లేకపోతే పాలసీ ఫార్ములేషన్ విషయంలో GDP కంటే మనం ఎందుకు GNPని ప్రిఫర్ చేసుకోవాలి, వాట్ ఈస్ ద రీజన్, అంతే. సో అప్రోచ్ చేద్దాం పదండి. ఇంట్రడక్షన్లో మనం ఏం చేయాలి అంటే అసలు GNP అంటే ఏంటి, GDP అంటే ఏంటి, ఈ రెండింటిని మనం బేసిక్గా డిఫరెన్సెస్ తెలియజేస్తూ రాస్తే సరిపోతుంది. ఒకసారి మనం మాట్లాడుకుందాం రండి, నార్మల్గా మీకు కూడా ఉపయోగపడుతుంది. సో GDP అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకనామిక్ టెరిటరీ ఇన్ వన్ ఫినాన్షియల్ ఇయర్. ఓకేనా? సో ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఒక ఎకనామిక్ టెరిటరీలో ప్రొడ్యూస్ అయిన అన్ని ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క టోటల్ మార్కెట్ వాల్యూని, ఓకేనా, ఇట్ ఈస్ మార్కెట్ వాల్యూ. సో ఆ టోటల్ వాల్యూనే మనం GDP అని చెప్పి పిలుస్తాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎకనామిక్ టెరిటరీ. సో ఈ ఎకనామిక్ టెరిటరీలోకి ఏమేమి వస్తాయి? ప్రజెంట్ మనకి కనిపిస్తున్న ఫిజికల్ బౌండరీ ఉంటుంది కదా, సో ఫిజికల్ మ్యాప్ మనం చూస్తాం ఇండియాకి సంబంధించింది. సో అదొక్కటే కాదు, ఓకేనా. సో ఈ ఫిజికల్ బౌండరీ ఏదైతే ఉందో దీంతో పాటు మన యొక్క ఎంబసీస్, ఇండియన్ ఎంబసీస్ వేరే కంట్రీలో కూడా ఆపరేషన్స్ చేస్తూ ఉంటాయి, అక్కడ కూడా ఫంక్షనింగ్లో ఉంటాయి అన్నమాట. సో అక్కడ జరిగే ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ కూడా దీంట్లోకి వస్తాయి. సో ఇండియన్ ఎంబసీస్. నెక్స్ట్ వచ్చేసరికి మన యొక్క ల్యాండ్ బౌండరీ దగ్గర నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు మనకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది ఉంటుంది, ఓకేనా. సో ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో జరిగే ఎక్స్ప్లోరేషన్స్ లైక్ మినరల్ ఎక్స్ప్లోరేషన్స్ అవ్వచ్చు, రిసోర్సెస్ కోసం మనం ఎక్స్ప్లోరేషన్ చేస్తూ ఉంటాము, ఓకేనా, లేకపోతే ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్స్ కానీ ఎక్స్ట్రాక్షన్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి GDPలోకి వస్తాయి. దీంతోపాటు మన యొక్క ఎయిర్లైన్స్, ఇండియన్ ఎయిర్లైన్స్ వేరే కంట్రీస్కి కూడా సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, సో అది కూడా మన దాంట్లోకి వస్తాయి అన్నమాట, ఎయిర్లైన్స్. లేకపోతే ఫిషింగ్ వెసల్స్, ఇవన్నీ మన GDPలోకి వస్తాయి. సో ఎకనామిక్ టెరిటరీ అనేది బ్రాడ్ థింగ్ అనమాట. మనకి కనిపించే డొమెస్టిక్ ఈ బౌండరీ ఏదైతే ఉందో, ఫిజికల్ బౌండరీ ఏదైతే ఉందో దానికంటే ఎకనామిక్ టెరిటరీ అనేది ఇంకొంచెం పెద్దది. సో దాంట్లో జరిగే ఈ యాక్టివిటీస్, వాటిని యూజ్ చేసుకుని మనం తయారు చేసే ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ వాల్యూనే GDP. నెక్స్ట్ GNP అంటే ఏంటి? సింపుల్గా మనం మాట్లాడుకుంటే ఒక ఫినాన్షియల్ ఇయర్లో మన ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రొడ్యూస్ చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్, ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క టోటల్ మార్కెట్ వాల్యూనే మనం GNP అని చెప్పి పిలుస్తాం. సో రెండింటి మధ్య బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే GDPలో మనం చూసే కాన్సెప్ట్ ఏంటంటే వేర్ అనేది ఇంపార్టెంట్. మరి GNPలో మనం చూసే పాయింట్ ఏంటంటే బై హూమ్, ఇది ఇంపార్టెంట్. సో GDPలో వేర్ అంటే ఏంటి అంటే ఒక పర్టికులర్ గూడ్ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇండియా తాలూకా ఎకనామిక్ టెరిటరీలో ప్రొడ్యూస్ అవుతుందా, లేకపోతే వేరే కంట్రీ తాలూకా ఎకనామిక్ టెరిటరీలో ప్రొడ్యూస్ అవుతుందా. మన కంట్రీలో ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి, అది ఎవరు ప్రొడ్యూస్ చేసినా సరే మనకి అనవసరం. మన ఇండియాలోనే US సిటిజన్ ఏదైనా ఒక గూడ్ అండ్ సర్వీస్ని కానీ ప్రొడ్యూస్ చేస్తే దాని యొక్క టోటల్ మార్కెట్ వాల్యూని కూడా మనం GDPలోకి యాడ్ చేసేస్తాం, ఓకేనా. సో ఇక్కడ అతను ఇండియన్నా లేకపోతే ఫారినరా అనేది ఇంపార్టెంట్ కాదు.
ప్రొడక్షన్ జరుగుతుంది మన యొక్క ఎకనామిక్ టెరిటరీలోనా కాదా, అదే ఇంపార్టెంట్. సో జీడిపిలో వేర్ అనేది ఇంపార్టెంట్. జిఎన్పిలో హూమ్ అనేది ఇంపార్టెంట్, అంటే ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లొకేషన్, మన ఇండియన్ అబ్రాడ్లో అంటే యూఎస్ఏలో ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనుకోండి, దాన్ని కూడా జిఎన్పిలోకి వేస్తాం. ఓకేనా? లేదు ఫారినర్ మన కంట్రీలో ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనుకోండి, దాన్ని జిఎన్పిలోకి వేయము. ఈవెన్ అది మన కంట్రీలో ప్రొడ్యూస్ అవుతున్నా సరే దాన్ని మనం జిఎన్పిలోకి వేయం. సో ఇక్కడ చూసేది ఏంటంటే హూమ్, ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇండియన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారా, వరల్డ్ వైడ్గా ఎక్కడ ప్రొడ్యూస్ చేసినా సరే తీసుకొచ్చి యాడ్ చేసేయండి. లేదు ఫారినర్స్ మన కంట్రీలో ప్రొడ్యూస్ చేస్తున్నారా, రిమూవ్ చేసేయండి. అంతే. సో ఇది బేసిక్ డిఫరెన్స్. ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, అది నెక్స్ట్ మనం ఆన్సర్ అనాలిసిస్లో చూద్దాం. సో చూడండి, బాడీ పార్ట్లో మనం ఏం రాయాలి అంటే, సో వీ హ్యావ్ టు డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ జిఎన్పి ఓవర్ జీడిపి ఇన్ అసెసింగ్ ఏ నేషన్స్ ఎకనామిక్ వెల్బీయింగ్. సో హైలైట్స్ ఇట్స్ ఇంప్లికేషన్స్ ఫర్ పాలసీ ఫార్ములేషన్. ఓకేనా? సో ఒక కంట్రీ తాలూకా ఎకనామిక్ స్టేటస్ని తెలుసుకోవడానికి జీడిపి కంటే మనం ఎందుకు జిఎన్పికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాము, పాలసీ ఫార్ములేషన్ పరంగా కూడా ఇది ఎందుకు ఎక్కువగా యూజ్ అవుతుంది అనేది మనం బాడీ పార్ట్లో డిస్కస్ చేయాలి. అండ్ నెక్స్ట్ కంక్లూజన్ పార్ట్లో ఏం చేయాలి అంటే ఇంపార్టెంట్ కీవర్డ్స్తో ఫినిష్ చేస్తే సరిపోతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎకానమీ సబ్జెక్ట్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎన్వైర్న్మెంట్ కానీ, ఈ 3 సబ్జెక్ట్స్లో ఈ టెక్నికల్ కీవర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ని ప్లే చేస్తాయి. ఓకేనా? సో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, సో రిపీటెడ్గా వచ్చే వాటిని మాత్రం మీరు పక్కాగా నోట్ చేసుకోండి, టైం వచ్చినప్పుడు వాటిని యూజ్ చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ స్టార్ట్ అవర్ ఆన్సర్ అనాలిసిస్. సో లెట్స్ లుక్ ఎట్ ద ఇంట్రొడక్షన్ ఫస్ట్. GDP, Gross Domestic Product, and Gross National Product, GNP. These are 2 indicators used to measure a country's economic performance. సో ఒక కంట్రీ తాలూకా ఎకనామిక్ పర్ఫార్మెన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి జీడిపిని, జిఎన్పిని రెండింటిని మనం యూజ్ చేస్తాం. వైల్ జీడిపి మెజర్స్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీస్ బోర్డర్స్. ఓకేనా? రైట్. GNP measures the total value of goods and services produced by countries' residents, whether they are located domestically or abroad. ఓకేనా? సో ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది మనకు అనవసరం, ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది జిఎన్పిలో చూస్తాం. జీడిపిలో వచ్చేసరికి లొకేషన్ ఇంపార్టెంట్ అనమాట. దట్స్ ఇట్. సో బాడీ పార్ట్ డిస్కస్ చేద్దాం రండమ్మా. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ జిఎన్పి ఓవర్ జీడిపి, ఎందుకు మనం ఎక్కువగా జిఎన్పికి ఇంపార్టెన్స్ ఇస్తాము, ప్రిఫరెన్స్ ఇస్తాం అనేది ఇప్పుడు మనకి తెలుస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్కార్పొరేషన్ ఆఫ్ రెమిటెన్సెస్. GNP accounts for remittances sent by citizens working abroad. This can be a substantial portion of national income for countries with significant immigrant populations. For example, in countries like India and the Philippines, remittances play a crucial role in boosting household income and overall economic well-being. సో మనందరికీ తెలిసిన విషయమే, మనలో చాలామంది దుబాయ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తూ అక్కడ నుంచి ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్కి అమౌంట్ కానీ మనీ కానీ సెండ్ చేస్తూ ఉంటారు. మంత్లీ బేసిస్ అవ్వచ్చు, లేకపోతే క్వార్టర్లీ బేసిస్ అవ్వచ్చు. సో వీటిని మనం రెమిటెన్సెస్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో జీడిపిలో రెమిటెన్సెస్ అనేవి ఇంక్లూడ్ చేయము, బట్ జిఎన్పిలో మాత్రం రెమిటెన్సెస్ని ఇంక్లూడ్ చేస్తాం. ఎందుకంటే మన సిటిజన్స్ వేరే కంట్రీలో ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు కాబట్టి, సో మనం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లొకేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి జిఎన్పిలోకి రెమిటెన్సెస్ అనేవి వస్తాయి. సో ఇండియా లాంటి దేశాల్లో ఓకేనా ఎక్కువగా ఎమిగ్రెంట్ పాపులేషన్, అంటే వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ వర్క్ చేసే పాపులేషన్ ఎక్కువగా ఉన్న కంట్రీ మనది. సో ఇండియా లాంటి కంట్రీస్లో ఈ రెమిటెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ని ప్లే చేయబోతున్నాయి. సో ఎక్కువ అమౌంట్ మనకి రెమిటెన్సెస్ ద్వారా వస్తుంటుంది. సో ఇదే మన యొక్క కంట్రీని పాజిటివ్ ఫేస్లో ఉంచుతుందన్నమాట. ఓకేనా? సో రెమిటెన్సెస్ని ఇంక్లూడ్ చేస్తాం జిఎన్పిలో కాబట్టి, సో అందుకనే మనం జీడిపి కంటే జిఎన్పికి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తాం. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ వన్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఎర్నింగ్స్. GNP includes earnings from investments made by residents in foreign countries, representing an important component of a nation's income. Countries with large multinational corporations, nothing but MNCs, often benefit from significant foreign investment earnings, contributing to their GNP. సో మన వాళ్ళు వేరే కంట్రీలో కూడా పెట్టుబడులు పెడుతూ ఉంటారు, అక్కడ సంపాదిస్తూ ఉంటారు. జీడిపిలో ఏం చూస్తాము అంటే వేరే కంట్రీ యొక్క బోర్డర్లో వాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి అది మన జీడిపిలోకి యాడ్ చేయం. బట్ జిఎన్పిలో ఏం చేస్తాము, మన కంట్రీ తాలూకా సిటిజన్స్ వేరే కంట్రీలో పెట్టుబడులు పెట్టినా సరే దాని నుంచి వచ్చే ప్రాఫిట్స్ కానీ ఇన్కమ్ కానీ మనం జిఎన్పిలోకి యాడ్ చేస్తాం కాబట్టి, సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే ఎర్నింగ్స్ కూడా మనకి ఇందులోకి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇది కూడా ఒక పాజిటివ్ పాయింట్. నెక్స్ట్ వన్, నేషనల్ ఇన్కమ్ పర్స్పెక్టివ్. GNP provides a more accurate reflection of a nation's overall income by considering the income earned by its citizens, both domestically and abroad.
This perspective is vital for policy makers to understand the true economic well-being of the country's residents. సో జీడిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అందులో వచ్చే ఇన్కమ్ అనేది ఫారినర్స్ది కూడా ఉంటుందన్నమాట. అంటే మన కంట్రీలో ఫారినర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళు కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సో ఈ వాల్యూ అంత క్యూములేటివ్గా కానీ మనం చూస్తే మన దేశానికి సంబంధించిన సిటిజన్స్ సంపాదించిన ఇన్కమ్ అయితే అది కాదు. ఓకేనా? సో అదంతా ఫారినర్స్కి సంబంధించిన ఇన్కమ్. సో అలా కాకుండా మన కంట్రీ తాలూకా సిటిజన్స్ యాక్చువల్గా ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళకి ఇన్కమ్ స్టేటస్ ఎలా ఉంది, సో దాన్ని బేస్ చేసుకుని మనం పాలసీని ఫ్రేమ్ చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వన్, కంపారిటివ్ అనాలిసిస్. GNP allows for better international comparisons of economic performance, as it includes the earnings of citizens regardless of their location. This is particularly important for countries with large diaspora populations, as GDP alone may not fully capture their economic contributions. సో ఇండియా లాంటి దేశాల్లో డయాస్పొరా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మన కంట్రీకి సంబంధించిన సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్లో ఉంటారు. రష్యాలో ఉంటారు, చైనాలో ఉంటారు, యూఎస్ఏలో ఉంటారు, యూకేలో ఉంటారు, ఆస్ట్రేలియాలో కూడా ఉంటారు. ఇలా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో ఉండటం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే GNPని మనం తీసుకుంటామో మన కంట్రీ తాలూకా సిటిజన్స్ యొక్క ఎకనామిక్ స్టేటస్ అనేది మనకు తెలుస్తుంది, వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్స్ అనేవి తెలుస్తాయి. సో దీని ద్వారా బెటర్ ఇంటర్నేషనల్ కంపారిజన్స్ అనేవి మనం చేయవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్. ఓకేనా? రైట్. ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. సో తెలంగాణ గ్రూప్ 2 స్టూడెంట్స్ కోసం మనం టెస్ట్ సిరీస్ని లాంచ్ చేసాము. సో నేమ్ వచ్చేసరికి ప్రతిభ. సో దీంట్లో మీకు టోటల్గా 29 టెస్టులు ఉంటాయి. సెక్షనల్ టెస్ట్లు వచ్చేసరికి 12, రివిజన్ టెస్ట్లు వచ్చేసరికి 4, కరెంట్ అఫైర్స్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి 4, సో ఫుల్ లెంత్ టెస్ట్లు వచ్చేసరికి 9. సో టోటల్గా 29 టెస్టులు ఉంటాయి మీకు. సో ఆల్మోస్ట్ సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ని డిజైన్ చేసాం. సో అరౌండ్ 4300+ MCQs అనేవి ఈ 29 కాంప్రహెన్సివ్ టెస్టుల ద్వారా కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఎంటైర్ సిలబస్ని ఒక ప్రాపర్ స్కెడ్యూల్తో, మేము ఇచ్చే ప్రాపర్ స్కెడ్యూల్తో మీరు కవర్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేసాం. సో ఎగ్జామ్ అయ్యే లోపు మీ యొక్క సిలబస్ మొత్తం మీరు ఫినిష్ చేసేయచ్చు. ఎప్పుడు ఫినిష్ చేయగలరు అంటే ఈ టెస్ట్ సిరీస్లో ఉన్న స్కెడ్యూల్ని ప్రాపర్గా ఫాలో అయినప్పుడు. ఓకేనా? రైట్. సో తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, లేకపోతే ఎగ్జామ్కి కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ ఉంటాయి, పాలిటీ నుంచి కొన్ని రెగ్యులర్ థీమ్స్ ఉంటాయి, లేకపోతే ఎకానమీ నుంచి కొన్ని రెగ్యులర్ థీమ్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంట్ నుంచి ఉంటాయి. ఇలా సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ ఏరియాస్ కొన్ని ఉంటాయి, పక్కాగా క్వశ్చన్ వచ్చే టాపిక్స్. సో వాటి మీద మనం స్పెషల్గా ఫోకస్ చేస్తాం. అలాగే తెలంగాణ రిలేటెడ్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి, సో వాటి మీద కూడా ఫోకస్ చేసి మీకు మంచి క్వశ్చన్స్ అనేవి, స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేవి TSPSC లెవెల్లో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో మీకు కీతో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రతి క్వశ్చన్కి ఉంటుంది. సో PDFs అనేవి డౌన్లోడబుల్ ఆప్షన్లో కూడా ఉంటాయి. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 63059532. ఓకేనా? సో డోంట్ మిస్ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ. సో ఎగ్జామ్ డేట్ అనేది దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి సో వీలైనంత తొందరగా మనకు టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ బ్యాచ్ అనేది 25th of August నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్ హరీ అప్. సో పాలసీ ఫార్ములేషన్ పరంగా GNP అనేది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి రెమిటెన్స్ యూటిలైజేషన్. Governments can formulate policies to facilitate the effective utilization of remittances for development purposes, such as investment in infrastructure, healthcare, education, and entrepreneurship. Countries like Bangladesh and Nepal have implemented programs to channel remittances into productive sectors to foster economic growth. ఓకేనా? సో మన యొక్క డయాస్పోరా వేరే దేశాల నుంచి అక్కడ ఇన్కమ్ని సంపాదించి మన కంట్రీకి అమౌంట్ సెండ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని మనం రెమిటెన్సెస్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో ఈ ఇన్కమింగ్ రెమిటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ప్రొడక్టివ్ పర్పసెస్కి యూజ్ చేసే విధంగా పాలసీస్ని తయారు చేయడానికి మనకి GNP అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే GNPలోనే మనకి రెమిటెన్సెస్ అనేది ఇంక్లూడెడ్ కాబట్టి. నెక్స్ట్ వన్, ఎంకరేజింగ్ అవుట్వర్డ్ ఇన్వెస్ట్మెంట్స్. Policies aimed at encouraging outward investments by residents can contribute to increased foreign exchange earnings and bolster the nation's GNP. Governments can provide incentives such as tax breaks or subsidies to encourage domestic firms to invest abroad, expanding the country's economic footprint. సో GNPలో మనం ఇంకోటి చూసేది ఏంటంటే అడిషనల్గా మన కంట్రీ తాలూకా రెసిడెంట్స్ వేరే దేశాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. సో అది కూడా దీంట్లోకి యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఓవరాల్ పిక్చర్ అనేది వస్తుంది. ఓకే, మన కంట్రీ తాలూకా సిటిజన్స్ వేరే దేశంలో ఇంతంత అమౌంట్ పెట్టుబడులు పెడుతున్నారు. సో వేరే దేశంలో ఎప్పుడైతే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దాని మీద ఎప్పుడైతే వీళ్ళు ఇన్కమ్ని సంపాదిస్తారో
అదంతా మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్కి యూజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళకి రూపీస్లో రాదు, ఇన్కమ్ అనేది డాలర్స్లో కానీ పౌండ్స్లో కానీ ఇలా వస్తుందన్నమాట. అంటే డిపెండ్స్ అపాన్ దేర్ ఇన్వెస్ట్మెంట్ కంట్రీ. ఓకేనా? సో అలా మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఇది మనకి యూజ్ అవుతుంది. సో ఇలా ఎవరైతే బయట దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారో, ఇన్కమ్ని సంపాదిస్తున్నారో వాళ్ళకి మనం ఇంకొంచెం ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే సో వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ అనేవి పెరుగుతాయి. సో దట్ మన కంట్రీ తాలూకా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, బ్యాలెన్సింగ్ ట్రేడ్ డెఫిసిట్. ఏ ఫోకస్ ఆన్ జిఎన్పి హైలైట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్నింగ్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, నథింగ్ బట్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, NFIA. So to offset trade deficits, policymakers may prioritize strategies to promote exports, attract foreign direct investment, and enhance competitiveness in global markets to ensure a positive balance of payments and sustainably improve GNP. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మనకి కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది. సో BOPలో మనం సర్ప్లస్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఒకవేళ డెఫిసిట్లో కానీ ఉంటే మనకే ప్రాబ్లం. సో ఆల్రెడీ ఇదే ప్రాబ్లమ్ని మనం 1990s ఫేస్ చేసాం. IMF దగ్గరికి లోన్కి వెళ్ళాం. వాళ్ళు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఓకేనా? సో కొన్ని కండిషన్స్ పెట్టారు. సో ఆ కండిషన్స్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి LPG రిఫార్మ్స్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే GNP క్యాలిక్యులేషన్ విషయంలో మనం నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, ట్రేడ్ డెఫిసిట్ గురించి క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దీన్ని బట్టి మనం ఎక్స్పోర్ట్స్ని ఇంకెంత పెంచుకోవాలి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDIని ఎలా అట్రాక్ట్ చేయాలి, లేకపోతే గ్లోబల్ మార్కెట్స్లో మనకు కాంపిటేటివ్నెస్ని ఇంకెంత మనం పెంచుకోవాలి. సో ఈ డేటా మొత్తం పాలసీ మేకర్స్ని యూజ్ చేసుకుని ఒక పర్ఫెక్ట్ పాలసీని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్. Recognizing the significance of GNP underscores the importance of diversifying income sources beyond domestic production. Governments can adopt policies to promote sectors such as tourism, outsourcing services, and international trade to enhance foreign income earnings and reduce reliance on any single source of revenue. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీలో ఒక 5 members ఉన్నారు. 5 members కలిసి ఒకే సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యి ఉంటే ఒకవేళ ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో ఏదన్నా సరే ఫ్లక్చువేషన్స్ వస్తే ఎంటైర్ ఫ్యామిలీ అనేది సఫర్ అవుతుంది. సో ఇలా కాకుండా ఈ 5 members డిఫరెంట్ సోర్సెస్ మీద కానీ డిపెండ్ అయ్యి ఉంటే ఒక సోర్స్లో ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినా సరే రిమైనింగ్ సోర్సెస్ మనకి సేఫ్ సైడ్లో ఉంచుతాయి అన్నమాట. సో అలాగే మనం జీడిపిలో ఎంతసేపు డొమెస్టిక్ ప్రొడక్షన్ ఒకటే చూస్తాం తప్ప వేరే సోర్సెస్ని పెంచే విధంగా మనం చూడం. బట్ GNPలో ఏంటి, మన కంట్రీ తాలూకా సిటిజన్స్ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఓకేనా వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క టోటల్ మార్కెట్ వాల్యూని మనం యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, డైవర్సిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇన్కమ్ సోర్సెస్ యొక్క డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకనే GNP అనేది మనకి చాలా ఇంపార్టెంట్, మోర్ దాన్ GDP. ఓకేనా? రైట్. సో ఫైనల్లీ గెట్ ఇన్ టు ద కంక్లూజన్. While both GDP and GNP are essential indicators of economic performance, the inclusion of income earned abroad in GNP offers a more comprehensive understanding of nation's economic well-being. ఓకేనా? అఫ్ కోర్స్ ఈ రెండింటిని మనం ఎకనామిక్ పర్ఫార్మెన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఎసెన్షియల్ ఇండికేటర్స్ లాగే యూజ్ చేస్తాం, రెండు ఇంపార్టెంటే. బట్ GNPకి ఎందుకు మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అంటే సో మన కంట్రీ తాలూకా సిటిజన్స్ అబ్రాడ్లో సంపాదించిన ఇన్కమ్ అనేది GNPలోకే వస్తుంది. ఓకేనా? సో మన వాళ్ళ యొక్క స్టేటస్ మనం తెలుసుకోవడానికి GNP అనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఒక కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి మనం భావిస్తున్నాం. సో పాలసీ ఫార్ములేషన్ గైడెడ్ బై GNP కన్సిడరేషన్స్ కెన్ లీడ్ టు స్ట్రాటజీస్ దట్ లెవరేజ్ రెమిటెన్సెస్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ టు ఎన్హాన్స్ ఓవరాల్ ప్రాస్పెరిటీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో పాలసీ మేకర్స్కి GNP డేటా అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే రెమిటెన్సెస్ అనేవి దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి. సో వచ్చిన రెమిటెన్సెస్ని డెవలప్మెంట్ పర్పసెస్కి యూజ్ చేసే విధంగా చూసుకోవాలి, లేకపోతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎలా ఉంది. ఓకే, ఈ డేటా మొత్తం మనకి GNP ద్వారా వస్తుంది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకుని మనం బెటర్ పాలసీని తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో దట్ ఫైనల్గా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ని సాధించవచ్చు అండ్ ఓవరాల్గా కంట్రీ యొక్క ప్రాస్పెరిటీని కూడా మనం చూడొచ్చు. ఓకేనా? రైట్. బిఫోర్ ఎండింగ్ అవర్ సెషన్ దెర్ ఈస్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. సో ఒక స్పెషల్ మాడ్యూల్ ఉంది కదా మనకి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో ఎక్స్క్లూజివ్గా ఈ మాడ్యూల్ మీద మనం మెయిన్స్ టెస్ట్ సిరీస్ని తీసుకురావడం జరిగింది. సో ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి ఉద్యమం. సో దీంట్లో మీకు టోటల్గా 15 డైలీ టెస్ట్లు ఉంటాయి, 3 సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి. సో అరౌండ్ 200+ బెస్ట్ క్వాలిటీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు ఈ టెస్ట్ సిరీస్లో కవర్ అవుతుంది.
సో ఆల్మోస్ట్ సిలబస్ అనేది కవర్ అయ్యే విధంగానే మనకి టెస్ట్ సిరీస్ అనేది డిజైన్ చేసాం. సో మీరు ఆన్సర్ రాసి మాకు కాపీని సెండ్ చేస్తారు. సో వితిన్ 72 అవర్స్లో మీకు డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ యాజ్ వెల్ యాజ్ ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ప్రతి టెస్ట్ తాలూకు ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ ఉంటాయి, డోంట్ వరీ. అండ్ ప్రతి దానికి మీకు మోడల్ ఆన్సర్స్ PDF కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మీకు గైడెన్స్ అనేది ఉంటుంది. సో ఈ ప్రోగ్రాంలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు సారం సార్తో ఎప్పుడైనా సరే మాట్లాడొచ్చు, మీకున్న డౌట్స్ని ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఎస్ఏ ప్రోగ్రామ్. సో ఎస్ఏ అనేది గేమ్ చేంజర్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎస్ఏలో ఎవరైతే మంచి మార్క్స్ని స్కోర్ చేస్తారో వాళ్ళే ఖచ్చితంగా ర్యాంక్ని సంపాదిస్తారు. ఓకేనా? సో మినిమం ఎఫర్ట్స్తో మ్యాక్సిమం మార్క్స్ని స్కోర్ చేయాలి అంటే ఎస్ఏ మీద మీరు ఫోకస్ చేయాల్సిందే. సో ఒక్కొక్క ఎస్ఏ వచ్చేసరికి 50 మార్క్స్ కాబట్టి సో జిఎస్ రిలేటెడ్ నాలెడ్జ్ అనేది అక్కడ ఉపయోగపడుతుంది. బట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఎస్ఏని ఎలా రాయాలి, సో ఇంట్రొడక్షన్ ఎలా ఉండాలి, బాడీ ఎలా ఉండాలి, కంక్లూజన్ ఎలా ఉండాలి, సో ఆ స్ట్రాటజీ ఏంటి, బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ ఏంటి, అవన్నీ మేము నేర్పిస్తాం. డోంట్ వరీ, జస్ట్ ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి చాలు. సో ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్ వచ్చేసరికి దీంట్లో మనం 25+ థీమ్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా? సో స్టాండర్డ్ టాపిక్స్ ఉంటాయి, వాటిని మనం ఐడెంటిఫై చేసి వాటి మీద మీకు ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ PDF కంటెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. PDFలో మీకు జస్ట్ ఆన్సర్ మాత్రమే కాకుండా ఎనెక్డోట్స్, స్టోరీస్ ప్రొవైడ్ చేస్తాం, కోడ్స్ ఉంటాయి, డేటా ఉంటుంది, ఫ్యాక్ట్స్ ఉంటుంది, ఫార్డర్ పాయింట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీంట్లోనే మీకు బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాము. అండ్ ఎస్ఏని ఎలా హ్యాండిల్ చేయాలి, ఓకేనా, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ఎస్ఏ, ఇవన్నీ మేము చెప్తాము. వాట్ ఆర్ ద డూస్ అండ్ వాట్ ఆర్ ద డోంట్స్ అన్నిటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అండ్ ఫైనల్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి మెయిన్స్ వే ఇస్ ద రైట్ వే. సో అరౌండ్ ఒక 1000+ క్వశ్చన్స్ని ఇప్పటివరకు మనం కవర్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ సిలబస్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణలో సో తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ప్రోగ్రామ్ మనమే ఫస్ట్ లాంచ్ చేసాం, అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రిలిమ్స్ మీకు MCQs చేసేటప్పుడే మేము ఈ కోర్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి మేము స్టాండర్డ్గా మొత్తం చేసుకుంటూ వస్తున్నాము. మెయిన్స్ సిలబస్ని మొత్తం కవర్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసాం. సో వేరే వాళ్ళు ఇప్పుడు లాంచ్ చేసి హరీబరీగా ఫినిష్ చేస్తున్నారు. సో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు, సిలబస్ కూడా కాంప్రహెన్సివ్గా కవర్ చేయరు, ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి. బట్ మన దగ్గర అలా కాదు, ముందుగానే లాంచ్ చేసాం కాబట్టి సిలబస్ మనం చాలా కాంప్రహెన్సివ్గా కవర్ చేయొచ్చు. మెయిన్స్ సిలబస్లో మెన్షన్ చేసుకున్న ప్రతి టాపిక్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం కవర్ చేసుకుంటూ వచ్చాం. ఓకేనా? సో అడ్మిషన్స్ కోసం ఈ కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, 6305955532. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగే రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.